చూద్దాం ఎందుకు ఉండరు అంటే 2029 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఇంటికే పరిమితం అవుతారు. రాజకీయంగా యాక్టివ్గా ఉండరు. బహుశా ఆయనకి 80 సంవత్సరాల పైన వచ్చుతాయి. దాన్ని పార్టీని మోసే బాధ్యత నారా లోకేష్ గారి మీద పడుతుంది. పార్టీని మోసే బాధ్యత 2029 ఎలక్షన్ ఆయన మీదే పడుతుంది. సో నారా లోకేష్ గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తారు ఏంటనేది నాకంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కువ తెలుసు. నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారు తెలుగుదేశం పార్టీలో ఈ మహానాడు తర్వాత ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో అనౌన్స్ చేస్తారంట తెలుగుదేశం పార్టీకి. ముఖ్యమంత్రిని చేసుకోమనండి, మాకు మంచిదే కదా, రాష్ట్ర ప్రజలకు మంచిదే కదా. ఇంకో 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది నేను చెప్తున్నాను కదా. అంబటి రాంబాబు వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఆద్యుడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఆద్యం పోసి రెడ్ బుక్ రాజ్యాంగం రాసిన నారా లోకేష్ ఉత్తర కొరియాలో కిమ్ ఎవరో ఉన్నారు కదా, కిమ్ ఉన్నారు కదా, ఉత్తర కొరియాలో కిమ్ లాంటి ఒక అత్యంత రాక్షస పరిపాలన అందించాడు అంటే ప్రపంచానికి అట్లా ఉంటుందో నాకు తెలియదు. రాక్షస పరిపాలన, అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ పర్సన్స్ కి కేర్ ఆఫ్ అంబాసిడర్ గా కనపడినటువంటి కిమ్ కూడా నారా లోకేష్ చూసి పాపం అయ్యో పాపం ఇలా అయిపోయినాడే అని అనుకుంటారు 2029 తర్వాత. చూడండి ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక రాజ్యాంగం యొక్క ప్రిన్సిపల్స్ ని మార్చేసి ఈరోజు కంప్లీట్ గా వ్యవస్థల మొత్తాన్ని ఇంత చిన్న వయసులో వ్యవస్థల మొత్తాన్ని ఇంతగా డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి అజెండాతో పనిచేస్తున్నటువంటి మైండ్ సెట్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు సార్. రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు. నేను చంద్రబాబు నాయుడు గారిని 100% యాక్సెప్ట్ చేస్తా. నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకి ఒక చీడ పురుగు లాంటి. ఇదే స్థాయిలో పోటీ పడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా. వీళ్ళ ఇద్దరు, ఒక వ్యక్తి ఏమో వ్యవస్థను డిస్ట్రక్ట్ చేస్తుంటే ఇంకో వ్యక్తి ఏమో సొసైటీని డిస్ట్రక్ట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సొసైటీని డిస్ట్రక్ట్ చేస్తున్నాడు. సొసైటీలో కమ్యూనల్ వైలెన్స్ ని పెంచుతున్నారు. సొసైటీని 2గా 3గా విభజించి సొసైటీని ఒక అన్ప్రెసిడెంటల్ ఇష్యూస్ ని సొసైటీలోకి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పటి వరకు భారతదేశం యొక్క సెక్యులరిజాన్ని ఎవరు కూడా దాన్ని సెక్యులరిజం అనేది భారతదేశం యొక్క రక్షణ కవచంగా ఉంది. అవును, భారతదేశం ఆత్మ. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక రైటర్ రాసిన బుక్ నేను చదువుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన 5 ప్రెసిడెంట్స్ కి చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తూ ఆయన ఏం రాస్తాడో తెలుసా? భారతదేశంలో ఉన్న కుక్క కూడా పాకిస్తాన్ లో మనిషి కంటే స్వేచ్ఛగా బతుకుతుంది అంటాడు. బికాజ్ ఆఫ్ దట్ సెక్యులర్ డెమోక్రసీ కదా, మన కాన్స్టిట్యూషన్ అంత స్వేచ్ఛ, సెక్యులర్ భావజాలంతో కుక్క కూడా బతుకుతుంది అంటున్నాడు అని అంటారు. ఒక్కసారి పాకిస్తాన్ లో ఒక లేడీ బయటకు వచ్చింది అంటే ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కాదు ఎక్కడ కూడా టాయిలెట్కి వెళ్ళలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిందే, వాష్రూమ్ కి వెళ్ళాలి అంటే. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. ఇంత దుర్మార్గ పరిస్థితుల్లో పాకిస్తాన్ బ్రతుకుతుంది అని. అలాంటి పరిస్థితికి కారణం ఏంటంటే ఆ దేశంలో మతాన్ని రెచ్చగొట్టడం, భారత జాతి మీద, భారతీయుల మీద విషాన్ని చెమ్మటం, డెవలప్మెంట్ మీద, శానిటేషన్ మీద, పిల్లల చదువుల మీద, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇవన్నిటిని మర్చిపోయేటట్టు చేసి పాకిస్తాన్ ప్రజలకు భారతదేశం మీద విషాన్ని చిమ్ముతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం అని ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని విభజించి ఈ రాష్ట్రంలో సెక్యులర్ భావజాలానికి తూట్లు పొడుస్తున్న విధానం ఉంది చూశారు. మోస్ట్ అన్ఫార్చునేట్. అండ్ భవిష్యత్తులో ఇది ఒక దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులకు నాంది పలుకుతోంది. ఇది ఇప్పుడు అర్థం కాదు. నారా లోకేష్ చేసినటువంటి డిస్ట్రక్షన్, వ్యవస్థలు ఎలా డిస్ట్రక్షన్ అవుతున్నాయో మీకు ఒక మాట చెప్తా. ఇది కూడా నేను చెప్పి తీరాలి మీకు. డిఎస్సి మీద మేము డిఎస్సిలో అవకతవకల మీద, డిఎస్సిలో కొన్ని లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతున్న విధానాల మీద నేను ఎక్స్పెషల్లీ ఒక 10 కేసులు వేసుకుంటా. అవును, వేసారు కేసులు మీరు.
ఒక్క కేసు కూడా నెంబర్ కానివ్వలేదు, ఒక్క కేసు బెంచ్ మీదకి రాలేదు వెకేషన్ వరకు. నారా లోకేష్ గారు చెప్పింది నాకు గుర్తుంది, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త టీచర్లు కొత్త డిఎస్సి ఒక్క సంబంధించి కేసు బెంచ్ మీదకి రాలేదు, ఒక్క కేసు హీరింగ్ కి రాలా. వెకేషన్ వరకు పర్పస్ఫుల్ గా మరి ఎలా మేనేజ్ చేశారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక్క కేసు కూడా నెంబర్ అయిన ఏ ఒక్క కేసు, ఎందుకు అంటే దాంట్లో పక్కా లా ఉంది. కేసు వచ్చింది అంటే ఖచ్చితంగా ది కోర్ట్ ఈస్ బౌండ్ టు పాస్ ఆర్డర్, బికాస్ ఆల్రెడీ కవర్డ్ ఆర్డర్స్ ఇవన్నీ. ట్రైబల్ వెల్ఫేర్ లో ఉన్న 3000 పోస్టులు తీసుకెళ్లి జనరల్ డిఎస్సీలో కలిపారు, కలపడానికి లేదు, ఐటీడీఏ వాళ్ళు మాత్రమే చేయాలి. ఆల్రెడీ ఇంతకు ముందు అది ఇదే కోర్టు చెప్పింది, డైరెక్షన్ ఇచ్చింది అట్లా కలపొద్దు అని. అలాంటి కేసెస్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి నారా లోకేష్ ప్రౌడ్ గా చెప్తున్నాడు, వీళ్ళు లీగల్ గా ఎన్ని కేసులు వేసి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారో వాటన్నిటిని మేము సమర్థవంతంగా తిప్పికొట్టాము, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు డిఎస్సీని ఆపడానికి. మాకేం అవసరం అండి ఆపటానికి? అరే చట్టం ముందు మీరు వేసినటువంటి నోటిఫికేషన్ చట్టం ప్రకారం లేదని మేము వెళ్ళాము, మా వాదన విని కోర్టులో మీ వాదన పసలేదా మేము ఇవ్వమని చెప్పి చెప్పించాలి, అంతేగాని ఫెయిర్ గేమ్ ఆడాలి. కానీ బ్యాక్ డోర్ గేమ్స్ ఏంటంటే, అండ్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటి అంటే జుడిషియరీ ఆల్సో కోఆపరేటెడ్ విత్ ది గవర్నమెంట్. నెంబర్ చేయకుండా, హీరింగ్ వినకుండా, విన్నా కూడా ఏ విధమైనటువంటి ఆర్డర్ పాస్ చేయకుండా కోర్ట్ ఆల్సో, హైకోర్ట్ ఆల్సో ఈజ్ సైలింగ్ విత్ ది గవర్నమెంట్. నష్టపోతుంది ఆ వర్గాలకు సంబంధించిన ప్రజలు కదా, యువకులు కదా, నిరుద్యోగులు కదా. అంటే గవర్నమెంట్ క్లైమ్ ప్రౌడ్లీ, ఎస్ మేము డిఎస్సి కేసులను సమర్థవంతంగా ఏ కేసును బెంచ్ మీదకి రాకుండా చేయగలిగామని. హూస్ ఫాల్ట్ ఈస్ దిస్? ఎవరేమనుకుంటారంటే కుర్రాళ్ళు ఈ వ్యవస్థ, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందనే ఇంప్రెషన్ వచ్చేసింది అనుకోండి, అల్టిమేట్ గా డెమోక్రసీ విల్ లూజ్ దైర్ హోప్. కాస్త హోప్ ఉంది న్యాయ వ్యవస్థపైనే కదా. పీపుల్ విల్ లూజ్ హోప్ ఆన్ ద సిస్టమ్. మాలాంటి వాళ్ళకి ఎటు పోయింది, కనీసం ప్రజల ద్వారా ఉండాలి కదా.